హాయ్ హలో నమస్తే అమిగోస్. మన ఉదయాన్నే ఈ మంచులో పరిగెడితే ఆ కిక్కే వేరు కదా. ఉదయాన్నే చాలా మంది కాదు, మనం కూడా లేచేటప్పుడు ఒకడేమో ఈ చలికి 8 గంటల వరకు పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి లేచేసి బయటకు వచ్చి 1 km పరిగెట్టిన తర్వాత ఇంక మన చలి కాదు కదా, ఇంక ఏది వచ్చినా సరే మనం ఎవరు ఆపలేరు. ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అగ్నివీర్ కి ప్రాక్టీస్ అయిన వాళ్ళు సంథింగ్ రన్నింగ్ కి వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఒకవేళ అగ్నివీరే అయితే ఏదైనా సరే ఈ రోజు ఏదైనా జాబ్ ప్రిపరేషన్ అయినా ఏదైనా సరే 1.6 టార్గెట్ గా పెట్టారు కదా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా సరే సో 1.6 ప్రతిరోజు మనం 1.6 పరిగెడితే మనకు 1.6 రిజల్ట్ రాదబ్బా. మనం ఒక 5 km 4 km డైలీగా 1 month ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు 1.6 అయ్యి ఆ స్టామినానికి ఇక్కడ షార్ట్ లో 1.6 చేస్తావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ బెస్ట్ టైం అనేది ఖచ్చితంగా ఇస్తావు. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వక ఆగిపోతుంటారు అదే పొజిషన్ లోనే. వన్స్ మనం ఆ పొజిషన్ లో ఆగిపోయామంటే నెక్స్ట్ డేకి అదే పొజిషన్ లో మనం ఆగిపోయినా సరే మనం ఆటోమేటిక్ ఆగిపోతాం. మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది అనమాట. ఆగిపోవాలని చూస్తాము. వన్స్ ఎక్కడైతే టార్గెట్ స్టార్ట్ చేసామో, ఎక్కడికైతే ఫినిష్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిపోయామంటే నెక్స్ట్ డే రోజు నుంచి ఈ రోజు వెళ్ళాం రేపు ఎందుకు వెళ్ళలేము అని ఖచ్చితంగా వెళ్తాం. ఏదైనా సరే ఒక అడుగు ముందే వేయాలి కానీ వెనక వేయకూడదు, మధ్యలో ఉండిపోకూడదు. అయితే ఏదోటి అయ్యింది, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వలేదు, చచ్చిపోం కదా. ఏదోటి అవుతుంది, చచ్చిపోతామా? సరే పోతాము. ఏమైంది? మన గోల్ కోసం మనం ప్రయత్నించినప్పుడు మనం చచ్చిపోయామని ఒకటి ఉంటుంది, అంతే కదా. అండ్ స్టార్టింగ్నే ఎవరు పరిగెట్టిరు, మీకు తెలుసు నాకు తెలుసు. మనం అనుకుంటే ఏదైనా చేయగలం, ఖచ్చితంగా చేయగలం. ప్రయత్నం చేయడంలో తప్పులేదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మన చేతిలో లేదు. చాలా మంది అంటారు, మన పెద్దోళ్ళు చెప్పిన సామెతలు కూడా ఉన్నాయి, సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ స్టాప్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వనే కాదు, నేను కూడా. ఐఎమ్ ఆల్సో ఫెయిల్యూర్. నేను కూడా ఫెయిల్యూర్. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎంతవరకు చేయాలి? సక్సెస్ వస్తుంది కదా అని చెప్పేసి సక్సెస్ అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ప్రయత్నం చేయకూడదు. సక్సెస్ ఏదైనా పర్లేదని చెప్పేసి ప్రయత్నం చేయాలి. ఆటోమేటిక్గా నీ వెనక నీకు సక్సెస్ వస్తుంది. నువ్వు ఏదనుకున్నావు అది నీ దగ్గరికి వస్తుంది. నిన్ను వదిలేసిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నీతో మాట్లాడలేని వాళ్ళు నీతో మాట్లాడతారు.